నిన్న అహ్మదాబాద్ స్టేడియంలో మంచి మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ కన్నా ఆర్సీబీకి. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. చాలా టఫ్ చేశారు బౌలింగ్. బౌల్ట్ అయితే ఫాఫ్ డు ప్లెసిస్ని చాలా వణికిచ్చాడు కూడా. అతని వికెట్ కూడా తీసేశాడు. అతను 3 ఓవర్ల మీద 6 పరుగులు ఇచ్చి ఆర్సీబీని ఒక పక్కన వణికిచ్చారని చెప్పొచ్చు. ఇంకో పక్కన చిన్న ఆర్సీబీ సెట్లో అది కోహ్లీ సెట్లో అవుతా చిన్న స్కోర్ కొడతా ఉన్నాడు. ఆ తర్వాత పక్క నుంచి వికెట్లు పడతానే ఉన్నాయి. ఆ తర్వాత కోహ్లీ అన్ఫార్చునేట్ అవుట్ అయ్యాడు. తర్వాత అజిత్ పడిదార్ క్యామెరన్ ఇద్దరు మంచి క్యామెరన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత లోమ్రో డీకే అయితే దారుణ బ్యాటింగ్ అనబ్బా, అసలు ఏం ఆడలేదు. తర్వాత లాస్ట్లో వచ్చిన కరణ్ శర్మ 4 వేసి ఏదో అట్లా ఆడాడు. తర్వాత ఆర్సీబీ బౌలింగ్కి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ అయితే మంచిగా ఓపెనింగ్ బాగానే కొట్టారు. చాలా క్యాచ్లు డ్రాప్ అయినాయి బాబాయ్. ఆ క్యాచ్లు కానీ డ్రాప్ అయిపోతే ఆర్సీబీ పక్కా గెలిచేది. ఎన్నో క్యాచ్లు డ్రాప్ అయినాయి. మ్యాక్స్లో అయితే ఏం ఆడలేదు అసలు. మ్యాచ్లో దారుణంగా ఆడాడు. చిన్నగా తర్వాత అట్టొకటి మ్యాచ్ కంబక్ చేసి పడేశారు. ఆర్సీబీకి వెళ్ళి క్యామెరన్ అయితే మంచి బౌలింగ్ వేశారు బాబాయ్. అసలు వాస్తవం చెప్పాలంటే 3 ఓవర్ల మీద చాలా తక్కువ పళ్ళు ఇచ్చాడు. ఒక రన్అట్ చేశాడు. 4 ఓవర్లు ఉతికేశారు క్యామెరన్ కూడా. ఇంకా పరాగ్ గను హెట్మేర్ అయితే మామూలుగా కొట్టలేదు బాబాయ్. ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన పొరవల్ అయితే ఉతికే బాధ పుట్టాడు. సింపుల్గా అయితే స్కోర్ మొత్తం చేతితో నడిపించేశారు అనమాట. ఇంకా లాస్ట్లో వచ్చిన ఇది హెట్మేర్ పరాగ్ వీళ్ళందరూ బాగా ఆడారు. నెక్స్ట్ మ్యాచ్ క్వాలిఫై వచ్చేసరితో ఉంది. ఇది గెలిచింది అంటారు ఆర్సీబీ ఫ్యాన్. మీరైతే బాగా ఈ సలహా మందే. నెక్స్ట్ టైం కూడా చూసుకుందాం బరాబర్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.